ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ రెస్పిరేటరీ సిస్టమ్ విత్ డయాగ్రామ్. ఏమన్నాడంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి బొమ్మతో వివరించమంటున్నాడు. బొమ్మేసి వివరించమంటున్నాడు. ఏమన్నాడు? ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ రెస్పిరేటరీ సిస్టమ్ విత్ డయాగ్రామ్. ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ రెస్పిరేటరీ సిస్టమ్ విత్ డయాగ్రామ్. రెస్పిరేటరీ సిస్టమ్ గురించి బొమ్మతో వివరించండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు దానికి ఆన్సర్ చూద్దాం. ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ సెట్ ఆఫ్ ఆర్గాన్స్ దట్ అలౌస్ ఏ పర్సన్ టు బ్రీత్ అండ్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ త్రూఅవుట్ ద బాడీ. Primary function of the lungs is gas exchange, which consists of movement of oxygen into the body and removal of carbon dioxide. ఏమన్నాడు? ద రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటంటే ఈజ్ ద సెట్ ఆఫ్ ఆర్గాన్స్ దట్ అలౌస్ ఏ పర్సన్ టు బ్రీత్ అండ్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ త్రూఅవుట్ ద బాడీ. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే మన బాడీ మొత్తం బ్రెత్ అనమాట. గాలి తీసుకుంటాం కదా, బ్రీత్ తీసుకొని వదులుతాం కదా, బ్రెత్ అనమాట. అలా తీసుకొని బ్రెత్ అంటే శ్వాస తీసుకుంటాం కదా, శ్వాస ఏం చేస్తాం? ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలేస్తాం. ఉందా? ఏది బాడీ మొత్తం అదేమవుతుంది? బ్లడ్లో కలుస్తుంది అనమాట. మిక్స్ అయిపోయి మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది. సో దాని గురించి చెప్తారు అనమాట. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆర్గాన్స్ అదే సెట్ చేసిన ఆర్గాన్స్ అనేవి ఇవి ఎలా చేస్తాయి అన్నమాట. శ్వాస తీసుకోవడానికి ఎలా చేస్తే ఏం చేస్తుంది? ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తుంది అనమాట. ఏది? త్రూ అవుట్ ద బాడీ, అంటే బాడీ మొత్తం. అది ఆక్సిజన్ లంగ్స్లోంచి బయటికి వెళ్ళిద్ది, కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోంచి బయటికి వెళ్ళిద్ది, కానీ ఆక్సిజన్ మొత్తం మన బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంతే. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద లంగ్స్ ఈజ్ ద గ్యాస్ ఎక్స్చేంజ్. ప్రైమరీ ఫంక్షన్ అంటే పెద్ద ఫంక్షన్ ఏంటంటే లంగ్స్ యొక్క పెద్ద ఫంక్షన్ ఏంటంటే గ్యాస్ ఎక్స్చేంజ్. అంటే గ్యాస్ తీసుకొని ఇవ్వటం, వదిలేయటం, తీసుకోవటం, వదిలేయటం, గ్యాస్ ఎక్స్చేంజ్ అనమాట. లంగ్స్ యొక్క మొదటి పని ఏంటంటే గ్యాస్ ఎక్స్చేంజ్ అనమాట. అంటే వాయువులో మార్పిడి. అది విచ్ కన్సిస్ట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ టు ద బాడీ అండ్ రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఏమంటున్నాడంటే ఎందువల్ల అంటే ఏదైతే మన ఆక్సిజన్ తీసుకొని బాడీలోకి వెళ్తుందో తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అనేది రిమూవ్ చేయబడుతుంది బాడీలోంచి. అదండి మొత్తం. లంగ్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే దాని యొక్క మొట్టమొదటి పనితీరు ఏంటంటే గ్యాస్ ఎక్స్చేంజ్, వాయు మార్పిడి అనేది ఆక్సిజన్ తీసుకొని బాడీలోకి కార్బన్ డైఆక్సైడ్ వదిలేయటం. అంతే. ఇక డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ కొద్దిగా హ్యూమన్ బాడీ అని ఉంది, తర్వాత థొరాక్స్ వేసాడు, ట్రాకియా వేసాడు, లంగ్స్ వేసాడు. అది డయాఫ్రామ్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పేసి ఒక బొమ్మ వేశారు. మీరు ఎక్స్ప్లెయిన్ చెప్పినా పర్లేదు, అది ఇదేనండి. లంగ్స్ వేయండి, లంగ్స్ వేసి బాడీ అలా వేసేసి ఒక 2-3 హెడ్డింగ్లు పెట్టండి. అయితే లంగ్ అంటే ఈ పార్ట్ గురించి లంగ్ అని గీత గీసి లంగ్ అని రాయండి. తర్వాత అలాగా ట్రాకియా గురించి, మౌత్, అదనమాట. అంతే. ఒక 2-3 చూపించండి సరిపోయి. ఇదే బొమ్మ. ఓకే, మన యొక్క క్వశ్చన్లో కదా. ద రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రీతింగ్. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటంటే మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నిటినీ ఇది ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట. ద రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ఆర్గాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రీతింగ్.
ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఏం చేస్తుందంటే అన్ని ఆర్గాన్స్ని ఈ శ్వాస తీసుకోవటంలో ఇన్వాల్వ్ చేస్తారన్నమాట, అన్ని పాత్ర వహించేలాగా చేస్తుంది. అవి ఏవేంటి? దీస్ ఇంక్లూడ్, దీంట్లో కలిపి కొన్ని చెప్తున్నాడు. నోస్, లారింగ్స్, ఫ్యారింగ్స్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ హెచ్ అనేది సైలెంట్, సో ఫ్యారింగ్స్ అనొచ్చు, ఫ్యారింగ్స్ అని అనొచ్చు. లారింగ్స్, ట్రాకియా, బ్రాంకీ అండ్ లంగ్స్, అది ఇవి కొన్ని ఇన్వాల్వ్ ఉంటాయి అన్నమాట ఈ శ్వాసక్రియలో. అది ద రెస్పిరేటరీ సిస్టమ్ డస్ టూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఏం చేస్తుందంటే 2 ముఖ్యమైన పనులు అనేది చేస్తుందంట. అదేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇట్ బ్రింగ్స్ ఆక్సిజన్ ఇంటూ అవర్ బాడీస్. ఏం చేస్తుంది? మన శరీరంలోకి ఆక్సిజన్ని తీసుకుంటుంది. అంటే ఏం లేదండి, బ్రింగ్స్ అంటే తీసుకోవటం అనమాట, ఆక్సిజన్ తీసుకురావటం. బ్రింగ్ అంటే తీసుకొని రావటం, తీసుకోవటం కానీ తీసుకురావటం కానీ. ఆక్సిజన్ తీసుకొచ్చి మన బాడీస్లోకి ఇచ్చిద్ది అనమాట, బాడీస్కి తీసుకొచ్చి ఇచ్చిద్ది. ఇంటూ అవర్ బాడీస్ అంటే అది విచ్ వీ నీడ్ ఫర్ అవర్ సెల్స్ టు లివ్ అండ్ ఫంక్షన్ ప్రాపర్లీ. ఎందుకు మనకి ఆక్సిజన్ అవసరం అంటే, ఎందుకంటే మన బాడీలో ఉండే సెల్స్ బతకడానికి మరియు ఫంక్షన్ ప్రాపర్లీ, కరెక్ట్గా మన ఫంక్షనింగ్ విధానం, మన బాడీ ఫంక్షన్ పనితీరు, మన శరీరం యొక్క పనితీరు అనేది కరెక్ట్గా జరగడానికి, సెల్స్ అన్నీ బతికి ఉండటానికి, బాడీలో ఉండే సెల్స్ అన్నీ బతికి ఉండడానికి ఆక్సిజన్ అనేది అవసరం అన్నమాట. అండ్ ఇట్ హెల్ప్స్ అస్ గెట్ రిడ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విచ్ ఈజ్ ఏ వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ సెల్యులర్ ఫంక్షన్. ఏం చేస్తుందంటే ఇది దాంతోపాటు ఒక చిన్న సహాయం చేస్తుంది. ఏంటి? గెట్ రిడ్ ఆఫ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసేస్తుంది. మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు? అదొక వేస్ట్ ప్రోడక్ట్ కాబట్టి, అంటే పనికిరాదు మనకి. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి పనికిరాదు. సెల్యులార్ ఫంక్షన్లో వేస్ట్ ప్రోడక్ట్ అనేది ఏంటిది? వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. సెల్యులార్ ఫంక్షన్ యొక్క వేస్ట్ ప్రోడక్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్. ఏం చేస్తుంది? తీసి పారేస్తుంది, మన బాడీకి ఇచ్చేసి, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ని బాడీలోంచి తీసి బయటకు పంపించేస్తుంది. అది ద అప్పర్ ఎయిర్వే అండ్ ట్రాకియా గురించి చెప్తున్నాడు హెడ్డింగ్ పెట్టి. అప్పర్ ఎయిర్వే అండ్ ట్రాకియా అన్నమాట. అది వెన్ యూ బ్రీత్ ఇన్, నువ్వు ఎప్పుడైతే గాలి తీసుకుంటావో, ఎప్పుడు శ్వాస తీసుకుంటావో, ఎయిర్ ఎంటర్స్ యువర్ బాడీ త్రూ యువర్ నోస్ ఆర్ మౌత్. అప్పుడు గాలి అనేది నీ ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ బాడీలోకి వస్తుందన్నమాట, బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఫ్రమ్ దేర్, అప్పటి నుండి, అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అప్పుడు ఇట్ ట్రావెల్స్ డౌన్ యువర్ థ్రోట్ త్రూ ద లారింగ్స్ అండ్ ఇన్ టు ద ట్రాకియా బిఫోర్ ఎంటరింగ్ యువర్ లంగ్స్. అది ఊపిరితిత్తులోకి ఎంటర్ అవ్వకముందే ముందల మన నోటి ద్వారా ముక్కు ద్వారా తీసుకున్నాం కదా, అది ఏమవుతుంది? కిందకు వస్తుంది. కిందకి గొంతు ద్వారా లారింగ్స్లోకి వస్తుంది. వాయిస్ బాక్స్ అంటే స్వరపేటిక. లారింగ్స్ అంటే వాయిస్ బాక్స్ అని ఇచ్చేటటువంటి బ్రాకెట్లో, వాయిస్ బాక్స్ అంటే స్వరపేటిక, దాన్ని లారింగ్స్ అంటారు. అది నోటి ద్వారా గొంతు ద్వారా వెళ్ళి లారింగ్స్లోకి వెళ్తుంది, అంటే స్వరపేటికలోకి వెళ్తుంది. అండ్ ఇంటూ ద ట్రాకియాలోకి వస్తుంది అనమాట, వైండ్ పైప్లోకి వస్తుంది ట్రాకియాలోకి. ఏది? బిఫోర్ ఎంటరింగ్ ద లంగ్స్లోకి ఎంటర్ అవ్వకముందే దీంట్లోకి వచ్చేస్తుంది, వీటిని దాటుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఆల్ దీస్ స్ట్రక్చర్స్ యాక్ట్ టు ఫన్నల్ ఫ్రెష్ ఎయిర్ డౌన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వాల్ ఇన్ టు ద యువర్ బాడీ. ఏమంటున్నాడంటే, ఈ స్ట్రక్చర్స్ అన్నీ ఎలా పనిచేస్తాయంటే,
ఒక ఫ్రెష్ ఎయిర్ని బయట నుంచి తీసుకొని మన బాడీలో పంపించడానికి పనిచేస్తాయి అన్నమాట ఇవన్నీ. ఫ్రెష్ ఎయిర్ని అంటే స్వచ్ఛమైన గాలిని బయట ప్రపంచంలోంచి తీసుకొని మన బాడీలోకి పంపించడానికి ఉపయోగపడతాయి అన్నమాట మన బాడీలోకి. ద అప్పర్ ఎయిర్వే ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ మస్ట్ ఆల్వేస్ స్టే ఓపెన్ ఫర్ యూ టు బీ ఏబుల్ టు బ్రీత్. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు మాయిస్చర్ అండ్ వార్మ్ ద ఎయిర్ బిఫోర్ ఇట్ రీచెస్ యువర్ లంగ్స్. ఏమంటున్నాడు, అప్పర్ ఎయిర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అంట, చాలా ముఖ్యమైనది. అప్పర్ ఎయిర్వే అనేది చాలా ముఖ్యమైనది. ఎందువలన? బికాజ్ అంటే ఎందువల్ల అంటే ఇట్ మస్ట్ ఆల్వేస్ స్టే ఓపెన్ ఫర్ యూ టు బీ ఏబుల్ టు బ్రీత్. వాడు ఏమంటున్నాడు, మీరు శ్వాస తీసుకోవడానికి ఎల్లప్పుడూ తెరవబడే ఉంటుందంట. మనం గాలి అదే శ్వాస తీసుకోవడానికి ఎల్లప్పుడూ అది తెరవబడే ఉంటుంది. అప్పర్ ఎయిర్వే అంటే పైన మన బాడీలో పై పార్ట్ అనమాట. అదే పై పార్ట్ అంటే ఇదే అండి, ముక్కు నోరు అనమాట. ఇట్ ఆల్సో హెల్ప్స్ టు మాయిస్చర్ అండ్ వార్మ్ ద ఎయిర్ బిఫోర్ ఇట్ రీచెస్ యువర్ లంగ్స్ని మన ఊపిరితిత్తులకి వెళ్ళే లోపల ఏం చేస్తుంది, సహాయం చేస్తుందంట. గాలికి ఏం సహాయం చేస్తుంది, హెల్ప్స్ టు మాయిస్చర్ అంటే తడిగా ఉండేటట్లు చూసుకుంటుంది. తడిగా అనమాట, మాయిస్చర్ అంటే తడిగా అనమాట. అండ్ వామ్ వేడిగా ఉండేలా చూస్తుంది గాలిని, ఎప్పుడు లంగ్స్లోకి ఎంటర్ అయ్యేంత వరకు. అది లంగ్స్కి ఎంటర్ అయ్యేంత వరకు తడిగాను వేడిగా ఉంచుతుంది. ఏంటది, అప్పర్ ఎయిర్వే అండ్ ట్రాకియా అనమాట. ఇక వచ్చేసి లంగ్స్ వచ్చి ఏం చేస్తుంది, లంగ్స్ యొక్క స్ట్రక్చర్ గురించి అంటే దాని ఆకారం కానీ దాని పనితీరు గురించి కానీ చెప్తారు అనమాట. లంగ్స్ గురించి చెప్తున్నాడు, ఇంకేదైనా చెప్పొచ్చు దీంట్లో, అన్ని స్ట్రక్చర్ చెప్పొచ్చు, దాని ఆకారం చెప్పొచ్చు, దాని పనితీరు చెప్పొచ్చు. ఇంకా లంగ్స్ అని పెట్టాడు కాబట్టి మొత్తం ఊపిరితిత్తుల గురించి ఉంటుంది. ద లంగ్స్ ఆర్ పేర్డ్. లంగ్స్ అనేవి జత అనమాట. పేర్ అంటే జత అండి. ఒక జత అంటే ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి కదా. సో లంగ్స్ అనేవి 2 ఉంటాయి, జత. పేర్డ్ అంటే అది 2 కలిసి ఒకటిగా ఉంటాం, అది జంట. అది పేర్డ్ అంటే. కోన్ షేప్డ్ ఆర్గాన్స్ విచ్ టేక్ అప్. ఇవి కోన్ షేప్లో ఉంటాయి. కోన్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, మన ఐస్ క్రీమ్ కోను ఇలా ఉంటాయి కదా, ఒక కొండ ఆ షేప్లో ఉంటాయి. కోన్ షేప్డ్ ఆర్గాన్స్ విచ్ టేక్ అప్ మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్ అవర్ చెస్ట్ అలాంగ్ విత్ ద హార్ట్. అది హార్ట్తో కలిసి చెస్ట్ భాగంలో ఎక్కువ ప్లేస్ని ఇవి ఆక్రమిస్తాయంట. ఈ కోన్ షేపులో ఊపిరితిత్తులు అనేవి చాలా ఎక్కువ స్పేస్ని మన చెస్ట్ ఉదరం కాదు, ఛాతీ భాగం, ఉదరం అని చెప్పాను, మన ఛాతీ భాగంలో లంగ్స్ అనే ఊపిరితిత్తులు అనేవి గుండెతో కలిసి ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటాయి. వీ హ్యావ్ 2 లంగ్స్. మనకి 2 ఊపిరితిత్తులు అనేవి ఉన్నాయి. ఏ లెఫ్ట్ లంగ్ అండ్ రైట్ లంగ్. ఒక ఎడమ ఊపిరితిత్తు, ఒక రైట్ ఊపిరితిత్తు అనేది ఉంది. దీస్ ఆర్ డివైడెడ్ అప్ టు ఇంటూ లోబ్స్ సపరేటెడ్ బై ఫీచర్స్. ఇదేమంటే ఇవి లోబ్స్ లాగా డివైడ్ చేయబడి ఉన్నాయి. దేనివల్ల, ఫీచర్స్ వల్ల ఇవి డివైడ్ చేయబడి ఉన్నాయన్నమాట. భాగాలుగా డివైడ్ చేయబడి ఉన్నాయి, అంటే కలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాటిలో ఒక్కోదానికి ఒక కొంత భాగం అనేది ఉంటుంది అన్నమాట. వాటిని వాడు లోబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దేనివల్ల సపరేట్ చేయబడాయంటే ఫీచర్స్ వల్ల సపరేట్ చేయబడ్డాయి. ఈ లోబ్స్ అనేవి సపరేట్ చేయబడ్డాయి. ఫీచర్స్ వల్ల లోబ్స్ అనేవి సపరేట్ చేయబడ్డాయి. ద రైట్ లంగ్ హ్యాస్ 3 లోబ్స్. కుడి ఊపిరితిత్తులో మనకి 3 లోబ్స్ అనేవి ఉంటాయి. బట్ ద లెఫ్ట్ లంగ్ హ్యాస్ ఓన్లీ 2. రైట్ లంగ్లో 3 లోబ్స్ ఉంటే లెఫ్ట్ లంగ్లో 2 ఉంటాయి అన్నమాట.
బికాజ్ అయినందువల్ల ద హార్ట్ టేక్స్ అప్ సమ్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ అవర్ చెస్ట్. అందుకని గుండె అనేది ఏంటంటే కొద్దిగా స్థలాన్ని అది లెఫ్ట్ సైడ్కి ఉండిద్ది అనమాట. గుండె అనేది లెఫ్ట్ సైడ్కి ఉంటుందన్నమాట కొద్దిగా. అంటే గుండె అందుకే గుండె ఎడమ భాగంలో ఉంటుంది, ఎడమవైపు ఉండిద్ది అంటారు. అంటే దీనివల్ల అనమాట రైట్ సైడ్ ఇప్పుడు రైట్ లంగ్లో 3 లోబ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్లేస్ అనమాట. అదే లెఫ్ట్ సైడ్లో 2 లోబ్సే ఉన్నాయి కదా, అందువల్ల ఏంటంటే గుండె అనేది ఎడమ లంగ్ వైపు ఉంటుంది, ఎడమ ఊపిరితిత్తు వైపు జరుగుంటుంది అనమాట గుండె అనేది. అది కొద్దిగా స్పేస్ని ఆక్రమించుకొని ఉండిద్ది అనమాట గుండె అనేది ఎడమ ఊపిరితిత్తు దగ్గర. అది అందుకని ద లంగ్స్ కెన్ ఆల్సో బి డివైడెడ్ అప్ టు ఇంటూ ఈవెన్ స్మాలర్ పోర్షన్స్. అది కాల్డ్ బ్రాంకోపులోమనరీ సెగ్మెంట్స్. బ్రాంకోపల్మనరీ సెగ్మెంట్స్. ఈ లంగ్స్ అనేవి డివైడ్ చేయబడ్డాయంట అప్ టు ఈవెన్ స్మాలర్ పోర్షన్స్. అంటే చిన్న స్మాలర్ పోర్షన్స్లోకి డివైడ్ చేయబడ్డాయి. అప్ ఇంటూ అంటే ఈవెన్ చిన్న పోర్షన్స్ లాగో. ఇప్పుడు లోబ్స్ ఉన్నాయి ఓకే, అవి ఇంకా స్మాలర్ చిన్న పోర్షన్స్ లాగా డివైడ్ చేయబడి ఉన్నాయన్నమాట ఈ లంగ్స్ అనేవి. ఆల్రెడీ డివైడ్ చేయబడి ఉన్నాయి, అవి కొన్ని భాగాలు కలిపేసి లోబ్స్లో డివైడ్ చేశారు. అది ఇవి చాలా చిన్న పోర్షన్స్ లాగా డివైడ్ చేయబడి ఉన్నాయన్నమాట. అలాగే లోబ్స్ ఉన్నాయి, లోబ్స్లో కూడా చాలా స్మాలర్ పోర్షన్స్ అనేవి చిన్న చిన్న గదుల్లాగా డివైడ్ చేయబడి ఉన్నాయన్నమాట. చిన్నవి చాలా ఎక్కువ. వాటిని బ్రాంకోపల్మనరీ సెగ్మెంట్స్ అంటారు. వాటిని ఏమని పిలుస్తారు? బ్రాంకోపల్మనరీ సెగ్మెంట్స్ అని పిలుస్తారు. దీస్ ఆర్ పిరమిడల్ షేప్డ్ ఏరియాస్ విచ్ ఆర్ ఆల్సో సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై మెంబ్రెయిన్స్. ఏంటిది? ఇవన్నీ ఎలా ఉంటాయి? పిరమిడ్ షేప్లో ఉంటాయంట. పిరమిడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, పిరమిడ్ షేప్లో ఉంటుంది అన్నమాట. ఏరియాస్ అది ఈ ఏరియాలన్నీ పిరమిడ్ షేప్ ఏరియాలో ఉంటాయన్నమాట. ఇవన్నీ దీని ఏరియా మొత్తం చూడ్డానికి. విచ్ ఆర్ ఆల్సో సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై మెంబ్రెయిన్స్. ఇది మెంబ్రెయిన్స్ వల్ల ప్రతి ఒక్కటి సపరేట్ చేయబడి ఉంటాయి. ఇవేంటి? పిరమిడ్ ఆకారంలో ఉంటాయి. ఇవి సపరేట్ చేయబడ్డాయి అన్నమాట. దేనివల్ల? మెంబ్రెయిన్స్ వల్ల సపరేట్ చేయబడి ఉన్నాయంట ఒకదానికొకటి. ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి మెంబ్రెయిన్స్ వల్ల సపరేట్ చేయబడ్డాయి ఈ బ్రాంకోపల్మనరీ సెగ్మెంట్స్ అన్నమాట. అది దేర్ ఆర్ అబౌట్ 10 ఆఫ్ దెమ్ ఇన్ ఈచ్ లంగ్. ప్రతి ఒక్క లంగ్లో ఒక 10 అనేవి ఉంటాయంట. దేర్ ఆర్ అబౌట్ 10 ఆఫ్ దెమ్. వాటికి సంబంధించిన 10 ప్రతి ఒక్క లంగ్లో అనేవి ఉంటాయి. దే ఆర్ అబౌట్ 10 ఆఫ్ దెమ్. వాటిలో ఒక 10 ప్రతి ఒక్క లంగ్లో ఉంటాయి. ఈచ్ సెగ్మెంట్ రిసీవ్స్ ఇట్స్ ఓన్ బ్లడ్ సప్లై అండ్ ఎయిర్ సప్లై. ఇది ప్రతి ఒక్క సెగ్మెంట్ ఏంటి? బ్లడ్ని తీసుకొని బ్లడ్ని సొంతగా తీసుకొని ఎయిర్ సప్లై చేస్తాయి అన్నమాట. సొంతగానే రక్తాన్ని తీసుకొని సొంతగానే రక్తాన్ని తీసుకొని సప్లై చేస్తాయి. సొంతగానే రక్తాన్ని తీసుకొని దానంతట అదే రక్తాన్ని సరఫరా చేసి గాలిని సరఫరా చేస్తుంది. గాలిని సరఫరా చేస్తుంది. రక్తాన్ని తీసుకొని రక్తాన్ని సొంతగా సరఫరా చేస్తుంది. ఈ యొక్క సెగ్మెంట్ ఏంటి? రక్తాన్ని తీసుకొని రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఫంక్షనింగ్ దాని పనితీరు అన్నమాట. లంగ్స్ యొక్క పనితీరు. ఎయిర్ ఎంటర్స్ యువర్ లంగ్స్ త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ పైప్స్ కాల్డ్ ద బ్రాంకీ. ఏమంటున్నాడు? ఎయిర్ అనేది మనకి లోపలికి వస్తుంది కదా లంగ్స్లోకి.
అది దేని ద్వారా వస్తున్నట్టు త్రూ ఏ సిస్టమ్ ఆఫ్ పైప్స్ కాల్డ్ బ్రోంకి అనే పేరు గల గొట్టాల్లోంచి ఈ సిస్టమ్ ద్వారా, ఆ సిస్టమ్ అంటే ఇదేనండి, బ్రోంకి అనే పేరు గల గొట్టాల ద్వారా, గొట్టాలంటే పైపులు అండి, ఈ పైపుల ద్వారా ఎయిర్ అనేది లంగ్స్లోకి వెళ్తుందన్నమాట, ఎంటర్ అవుతుంది, లోపలికి వెళ్తుంది. దీస్ పైప్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ట్రాకియా. ఫంక్షనింగ్ దాన్ని కదా, దాని పనితీరు అనమాట. ఎయిర్ ఎంటర్స్ యువర్ లంగ్స్ త్రూ ద సిస్టమ్ ఆఫ్ పైప్స్ కాల్డ్ బ్రాంకీ. ఇప్పుడు గాలి అనేది లంగ్స్లోకి వెళ్తుందన్నమాట. దేని ద్వారా? ఒక గొట్టాలంట పైప్స్ ద్వారా వెళ్తుందన్నమాట. దాన్ని బ్రాంకీ అంటారు. ఆ గొట్టాలని బ్రాంకీ అంటారు. ది పైప్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ట్రాకియా as the left and right bronchi and bronchi many times throughout the lungs. ఏమన్నాడంటే, until they eventually form little thin walled air sacs or bubbles known as the alveoli. ఏదైనా అల్వేలి అనొచ్చు, అల్వేలి అనవచ్చు, అలా కూడా ఏదైనా అనొచ్చు. ఏమంటున్నాడు, ఈ గొట్టాలు వచ్చేసి, ఈ పైపు గొట్టాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ట్రాకియా యాజ్ ద లెఫ్ట్, అది ట్రాకియా కింద ఎడమవైపు, ట్రాకియా కింద ఎడమవైపు నుండి, ట్రాకియా యొక్క ఎడమవైపు కింద భాగం నుండి, ట్రాకియా కింద ఎడమవైపు నుండి, మరియు రైట్ బ్రాంకీ, కుడి బ్రాంకీ అండ్ బ్రాంచ్ మెనీ టైమ్స్. ఈ బ్రాంచ్ వచ్చేసి అది ఎడమవైపు నుండి రైట్ బ్రాంకీ. ఇది ఎక్కడి నుంచి? బాటమ్ ఆఫ్ ద ట్రాకియా కింద ఎడమవైపు నుండి, రైట్ బ్రాంకీ నుండి, బ్రాంచ్ మెనీ టైమ్స్ త్రూఅవుట్ ద లంగ్స్. అక్కడ నుండి రైట్ బ్రాంకీ నుండి బ్రాంచ్ మెనీ టైమ్స్ అనమాట. అంటే ఈ బ్రాంచ్ అనేది చాలా విధాలుగా విడిపోయి త్రూఅవుట్ ద లంగ్స్ మొత్తం వ్యాపించిందనమాట, పొరలుగా. అంటిల్ దే ఈవెన్చువల్లీ ఫామ్ లిటిల్ థిన్ వాల్డ్ ఎయిర్ సాక్స్ ఆర్ బబుల్స్. ఎలా ఏర్పడ్డాయి? ఎప్పటిదాకా ఏర్పడతాయి? ఎక్కడైతే లిటిల్ థిన్ వాల్డ్, చిన్న థిన్ అనమాట, పలచటి గోడలు, ఎక్కడైతే పల్చడి గోడలుగా ఏర్పడతాయో అక్కడ అన్నమాట. అక్కడ వరకు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే పలచటి గోడలు ఏర్పడి ఉన్నాయో ఎయిరో సాక్స్ అనేవి, అక్కడ వరకు, వాటిని బబుల్స్ అని కూడా అంటారు, బబుల్స్. అది అక్కడ వరకు ఉన్నాయన్నమాట ఈ పైప్స్ అనేవి, నోన్ యాజ్ ద అల్వేలి. వీటిని, ఈ బబుల్స్ని ఈ వైర్డ్ ఎయిర్ సాక్స్ని, లిటిల్ థిన్ వాల్డ్ ఎయిర్ సాక్స్ని అల్వేలి అంటారు. బబుల్స్ లాగా ఉంటాయన్నమాట ఇవి. ద అల్వేలి ఆర్ వేర్ ద ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ గ్యాస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద ఎయిర్ అండ్ యువర్ బ్లడ్. కవరింగ్ ఈచ్ alveolus is a whole network of little blood vessels called capillaries, which are very small branches of the pulmonary arteries. The alveoli ఏంటి? The alveoli వచ్చేసి where the important work of the gas exchange takes place between the air and your blood. అది నీ బ్లడ్కి ఎయిర్కి మధ్యలో గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది చేస్తుందన్నమాట. చాలా ముఖ్యమైన పని ఏంటంటే బ్లడ్కి ఎయిర్కి మధ్యలో గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది చేస్తుంది. దీని యొక్కది ఉద్దేశం, దీని యొక్క పనితీరు. కవరింగ్ ఈచ్ alveolus ఈజ్ హోల్ నెట్వర్క్ ఆఫ్ లిటిల్ బ్లడ్ వెజిల్ కాల్డ్ క్యాపిలరీస్. ప్రతి ఒక్క అల్వేలిని కవర్ చేస్తుందన్నమాట. ఇది ఈ లిటిల్ బ్లడ్ వెజల్స్ అనేవి,
అల్వేలి అనేది ప్రతి ఒక్క అల్వేలి అనేది లిటిల్ బ్లడ్ వెజల్స్ని కవర్ చేస్తుందన్నమాట. పెద్ద ఈ నెట్వర్క్ని లిటిల్ బ్లడ్ వెజల్స్ని కవర్ చేస్తుందన్నమాట అల్వేలి అనేది. కవర్ చేస్తుంది. వీటిని ఏమంటారు అలా కవర్ చేస్తే? క్యాపిలరీస్ అంటారు. లిటిల్ బ్లడ్ వెజల్స్ని ఇది మొత్తం కవర్ చేస్తుంది అన్నమాట. అది దీన్ని క్యాపిలరీస్ అంటారు. కవరింగ్ ఈచ్ అల్వేలియస్ ఈజ్ ఏ హోల్ నెట్వర్క్ ఆఫ్ లిటిల్ బ్లడ్ వెజల్స్ అంటే ఈ అల్వేలియస్ అన్ని ప్రతి ఒక్క అల్వేలియస్ని కవర్ చేస్తే దాన్ని ఏమంటారు? హోల్ నెట్వర్క్ ఆఫ్ లిటిల్ బ్లడ్ వెజల్స్. ఇదేం చేస్తుంది? లిటిల్ బ్లడ్ వెజల్స్ని కవర్ చేస్తానమాట. కవరింగ్ ఈచ్ అల్వేలియస్ ఈజ్ ఏ హోల్ నెట్వర్క్ ఆఫ్ లిటిల్ బ్లడ్ వెజల్స్. అది ప్రతి ఒక్క అల్వేలియస్ని కవర్ చేస్తుంది. ప్రతి ఒక్క అల్వేలియస్ని ఏంటది? అల్వేలియస్లో ఏముంటుంది? ఒక హోల్ నెట్వర్క్ ఆఫ్ లిటిల్ బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. ఇలా లిటిల్ బ్లడ్ వెజల్స్ని కవర్ చేసే అల్వేలియస్ని ఏమంటారు? క్యాపిలరీస్ అంటారు. అది ఈచ్ ఆర్ వెరీ స్మాల్ బ్రాంచెస్ ఆఫ్ ద పల్మనరీ ఆర్టరీస్ విచ్ ఆర్ వెరీ స్మాల్ బ్రాంచెస్ ఆఫ్ ద పల్మనరీ ఆర్టరీస్కి ఇవి చాలా చిన్నటి కొమ్మలు, చిన్న బ్రాంచెస్ అన్నమాట. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ద ఎయిర్ ఇన్ ద alveoli and the blood in the capillaries are very close together so that oxygen and carbon dioxide can move between them. ఏమంటున్నాడు? చాలా ముఖ్యమైనది ఏంటంటే అది అల్వేలిలో ఎయిర్ అనేది ఉంటుంది మరియు బ్లడ్ ఇన్ ద క్యాపిలరీస్. అది ఏమంటున్నాడు? అల్వేలిలో ఎయిర్ ఉంటుంది, క్యాపిలరీస్లో బ్లడ్ ఉంటుంది. ఇవి రెండు చాలా క్లోజ్గా ఉంటాయి, దగ్గరగా. ఏమంటున్నాడు? అర్థమైంది కదా? ఎయిర్ వచ్చేసి అల్వేలిలో ఉంటుంది, బ్లడ్ వచ్చేసి క్యాపిలరీస్లో ఉంటుంది. క్యాపిలరీస్ అంటే ఏంది? ఆల్వేలియస్ లిటిల్ బ్లడ్ వెజల్స్, గ్రూప్ ఆఫ్ స్మాల్ నెట్వర్క్ ఆఫ్ లిటిల్ బ్లడ్ వెజల్స్. అది సో దీంట్లో వచ్చేసి బ్లడ్ ఉంటుంది, క్యాపిలరీస్లో అల్వేలిలో ఎయిర్ ఉంటుంది. ఇవి రెండు చాలా దగ్గరగా ఉంటాయి. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ అయిపోయింది. సో దట్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కెన్ మూవ్ బిట్వీన్ దేమ్. అప్పుడు ఏంటంటే దానివల్ల పక్కనే ఉంటాయి కాబట్టి అతుక్కొని చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇచ్చిపుచ్చుకోవటం అనేది జరిగిద్ది అనమాట. అది వీటి మధ్యలో మూవ్ అవుతూ ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేది. సో వెన్ యూ బ్రీత్ ఇన్, నువ్వు ఎప్పుడైతే గాలి తీసుకుంటావో ఎయిర్ కమ్స్ డౌన్ ద ట్రాకియా, అప్పుడు గాలి అనేది ట్రాకియాలోకి వస్తుంది. అండ్ త్రూ ద బ్రాంకీ ఇంటు ద అల్వేలి, బ్రాంకీ ద్వారా అల్వేలిలోకి వెళ్తుంది. ఏమంటున్నాడు? సో ఎప్పుడైతే గాలి తీసుకుంటావో లోపలికి, అప్పుడు ఎయిర్ వచ్చేసి ట్రాకియాలోకి వస్తుంది, బ్రాంకీ ద్వారా అల్వేలిలోకి వెళ్తుంది గాలి అనేది. దిస్ ఫ్రెష్ ఎయిర్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఆక్సిజన్. దీంట్లో చాలా స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది ఉంటుంది. అండ్ some of this oxygen will travel across the walls of the alveoli into the bloodstream. ఇదేం చేస్తుంది? కొద్దిగా ఆక్సిజన్ అనేది ఆక్సిజన్లో కొద్దిగా ఆక్సిజన్ ఏం చేస్తుంది? ట్రావెల్ అయ్యి గోడల్ని దాటి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుందన్నమాట. దీంట్లో ఉన్న ఆక్సిజన్ ఏం చేస్తుంది? ట్రావెల్ చేసి అల్వేలి గోడల్ని దాటి, అంటే అల్వేలి వాల్స్ని దాటి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్తుంది. ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. దీనికి ఆపోజిట్గా ఏం చేస్తుందంటే ఇప్పుడు బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చింది కదా, దీంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఆపోజిట్ రూట్లో వెళ్తుందన్నమాట. ఆపోజిట్ డైరెక్షన్లో కార్బన్ డైఆక్సైడ్కి అంటే వ్యతిరేకంగా జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ వచ్చింది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు వెళ్తుంది అనమాట రక్తంలో. విచ్ క్రాసెస్ ఫ్రమ్ ద బ్లడ్ ఇన్ ద క్యాపిలరీస్ ఇంటూ ద ఎయిర్ ఇన్ ద అల్వేలి.
అల్వేలిలో గాలిలో అది అల్వేలిలో గాలిలో నుండి క్యాపిలరీస్లో ఉన్న బ్లడ్ నుండి క్రాస్ చేసుకుంటూ మనం బ్రీత్ అవుట్ చేయగానే గాలి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఈజ్ దెన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏం జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది, ట్రావెలింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ వెజల్ని క్రాస్ చేసి క్యాపిలరీస్లో ఉన్న బ్లడ్ని క్రాస్ చేసి గాలి అలువెలులో ఉన్న గాలి నుండి అలువిలో ఉండే గాలి క్యాపిలరీస్లో ఉండే బ్లడ్ నుండి క్రాస్ చేసి అది కాదు విచ్ క్రాసెస్ ఫ్రమ్ ద బ్లడ్ ఇన్ ద క్యాపిలరీస్ ఇంటూ ద ఎయిర్ ఇన్ ద అల్వేలి. ఏమంటున్నాడు, క్యాపిలరీస్ నుండి క్యాపిలరీస్లో ఉండే బ్లడ్ నుండి క్రాస్ అయ్యి గాలిలో ఇంటూ అలీలోకి వెళ్తుంది. అండ్ దెన్ బ్రీత్ అవుట్. అప్పుడు ఏం చేస్తావు, అలా వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్ చేస్తావు అంటే గాలి వదులుతావు, అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ దిస్ వే యు బ్రింగ్ ఇన్ టు యువర్ బాడీ, ఈ దారిలో యు బ్రింగ్ ఇన్ టు యువర్ బాడీ ద ఆక్సిజన్ దట్ యు నీడ్ టు లివ్. అప్పుడు ఏంటి, ఆక్సిజన్ని తీసుకుంటావు నీ బాడీలోకి, ఎందుకు, బతకడానికి. అండ్ గెట్ రిడ్ ఆఫ్ ద వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అప్పుడు అదే టైంలో నువ్వు కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తావు, వేస్ట్ ప్రోడక్ట్ అని. ఓకే, నెక్స్ట్ బ్లడ్ సప్లై రక్త ప్రవాహం, రక్త సరఫరా. ద లంగ్స్ ఆర్ వెరీ వాస్కులర్ ఆర్గాన్స్. ఇవి లంగ్స్ అనేవి చాలా వాస్కులర్ అవయవాలు. మీనింగ్, దాని అర్థం ఏంటంటే దే రిసీవ్ ఏ వెరీ లార్జ్ బ్లడ్ సప్లై. దీని అర్థం ఏంటంటే వాస్కులర్ ఆర్గాన్స్ అంటానికి కారణం ఏంటంటే, అవయవాలు అంటానికి కారణం అంటే వాస్కులర్ ఆర్గాన్స్ అంటానికి కారణం ఏంటంటే ఇవి చాలా పెద్ద మొత్తంలో బ్లడ్ సప్లై అని రక్త సరఫరా అనేది తీసుకుంటుంది. అది దాని అర్థం వాస్కులర్ ఆర్గాన్స్ అంటే. దిస్ ఈజ్ బికాస్, ఇది అయినందువలన పల్మనరీ ఆర్టరీస్ which supply the lungs come directly from the right side of your heart. గుండె కుడివైపు నుండి డైరెక్ట్గా లంగ్స్కి అనేది పల్మనరీ ఆర్టరీస్ ద్వారా జరుగుతుంది. రైట్ సైడ్ గుండె నుండి రక్త సరఫరా అనేది డైరెక్ట్గా లంగ్స్కి ఎలా వెళ్తుందంటే పల్మనరీ ఆర్టరీస్ ద్వారా వెళ్తుంది. దే క్యారీ బ్లడ్ విచ్ ఈజ్ లో ఇన్ ఆక్సిజన్ అండ్ హై ఇన్ కార్బన్ డైఆక్సైడ్ into your lungs so that the carbon dioxide can be blown off and more oxygen can be absorbed into the bloodstream. ఏమంటున్నాడు, అవి ఏం చేస్తాయంటే బ్లడ్ను క్యారీ చేస్తాయి, మోస్తాయి రక్తాన్ని. ఏ రక్తాన్ని, ఆక్సిజన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు, అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో నీ లంగ్స్లో, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది పేలుతుంది. కెన్ బి బ్లోన్ ఆఫ్ అంటే పంపించబడుతుంది. అండ్ మోర్ ఆక్సిజన్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్. అప్పుడు ఏంది, కార్బన్ డైఆక్సైడ్ బ్లో అయి పగిలిపోయింది కదా, అంటే పగలటం అంటే పంపించబడుతుంది, లేకపోతే పేలుతుంది అనమాట, బయటికి వెళ్ళబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ ఆక్సిజన్ని అబ్జర్వ్ చేస్తుంది, అంటే తీసుకుంటుంది, ఎక్కువ ఆక్సిజన్ని తీసుకుంటుంది. ఏంటోకి, బ్లడ్ స్ట్రీమ్లోకి. ఓకే, ఇక లాస్ట్ ఫైనల్ పేరా, 2 lines. ద న్యూలీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్
then travels back through the paired pulmonary veins into the left side of your heart. గుండె ఎడమ వైపుకి పల్మరీ వీన్స్ ద్వారా, అంటే చంటగా ఉండే పల్మరీ వీన్స్ ద్వారా ఆక్సిజన్ ఎక్కువ ఉండే రక్తం అనేది ట్రావెల్ చేస్తుంది, కదులుతుంది, ప్రయాణం చేస్తుంది. ఎక్కువ ఆక్సిజన్ ఉన్న రక్తం అనేది ప్రయాణం చేస్తుంది పల్మనరీ వెయిన్స్ ద్వారా ఎడమవైపు గుండె ఎడమవైపుకి ప్రయాణం చేస్తుంది. ఇక లాస్ట్ ఫ్రమ్ దేర్ అక్కడ నుండి ఇట్ ఈస్ పంప్డ్ ఆల్ అరౌండ్ యువర్ బాడీ టు సప్లై ఆక్సిజన్ టు సెల్స్ అండ్ ఆర్గాన్స్. అప్పుడు అక్కడ నుండి ఏంటంటే ఈ బ్లడ్ మొత్తాన్ని, రక్తం మొత్తాన్ని పంప్ చేస్తుంది శరీరం మొత్తానికి, సెల్స్కి మరియు ఆర్గాన్స్కి. ఇది ఎక్స్ప్లెయిన్ రెస్పిరేటరీ సిస్టమ్ క్వశ్చన్ ఇంతటితో అయిపోయింది. జై హింద్.